నవమన్మధుడు వంటి యువకుడి రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళి, సుందరి, నీ అందానికి తగిన వాడిని నేను. ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిలో కాసిన వెన్నెల చేయకు. నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు. పద్మావతి కోపంతో, నా భర్తను నిందించిన నువ్వు బలహీనమైపోదువుగాక అని శపించింది. ధర్మదేవత ఆశ్చర్యపడి, అమ్మా, నేను రాజును కాను, ధర్మదేవతను. నీ పతిభక్తిని పరీక్షించడానికి వచ్చాను. నన్ను క్షమించి శాపాన్ని వెనక్కి తీసుకో అని వేడుకుంది. పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు బాధపడి, శాపం వెనక్కి తీసుకోవడం నాకు సాధ్యం కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ తిరుగు అంది. వశిష్ఠుడు పద్మావతికి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అనర్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. మేనకా హిమవంతులు సంతోషించారు. మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి, మీ కోరిక ప్రకారమే ఈ పిల్లను శివుడికి ఇచ్చి వివాహం చేద్దాం, పెళ్లికి ముహూర్తం నిర్ణయించండి అన్నారు. అరుంధతి పార్వతిని లోకమాత అవ్వమని ఆశీర్వదించింది. మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రమందు వృశ్చిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిర్ణయం జరిగింది. 7 మునులు శివుడి దగ్గరికి తిరిగి వచ్చి పని సక్రమంగా జరిగిందని చెప్పారు. వారు పెళ్లి పనులు చేయడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు నియమించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. పార్వతీ వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కగా జరిగాయి. సరుకులన్నీ సమకూర్చారు. హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు. శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి. పార్వతిని పెళ్లి కూతుర్ను చేయడానికి పట్టణంలో ఉన్న ముత్తైదువులందరూ వచ్చారు. మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి పట్టుబట్టలు కట్టి అలంకారాలు పెట్టి ఆమెకు సుగంధాలు పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పూలదండలు వేసి పెళ్లి కూతుర్ను చేసి వేడుక జరిపారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.